హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాజ్ యూజువల్ లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ వెరీ సారీ. సో మీరు చూస్తుంది అయితే కరెక్టే, నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను. మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అవన్నీ చూడడానికి అప్కమింగ్ వీడియో అయితే చూసేయండి. దానికి ముందు మీరు చేయాల్సింది 4 పనులు: లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న గంటను అయితే కొట్టండి. ఈ ఛానల్లో నా డైలీ వ్లాగ్స్, నేను డైలీ ఏం చేస్తుంటా, నా ఎంబీబీఎస్ లైఫ్, నా స్టడీ ఎలా అవుతుంది, అన్ని అప్డేట్స్ దీంట్లో ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాయస్, నేను ఇప్పుడే చల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాను. అండ్ నేను 2 టైర్ ఏసీలో 2 సీట్స్ బుక్ చేసుకున్నాను. సో నేను మా మమ్మీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో మా మమ్మీ అయితే వెయిట్ చేస్తుంది. మేము 1 hour అహెడ్ ఉంటాం. సో 1 hour అహెడ్ వచ్చేసాం. గైస్, ఇవాళ 5:25కి నా ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. సో నేను బుక్ చేసుకుంది చర్లపల్లిలో ఉన్న చెన్నై ఎక్స్ప్రెస్. సో అలానే నేను ఎంజాయ్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్. నేను మా అమ్మతో వచ్చాను. నేను చెన్నైలో వర్క్ షాప్స్ కి రిజిస్టర్ చేసుకున్నాను. చెన్నై మెడికల్ కాలేజ్, సారీ ఇట్స్ మద్రాస్ మెడికల్ కాలేజ్. తర్వాత ఐ విల్ షో యూ వేర్ వి స్టే అండ్ హౌ విల్ ఆర్ ట్రిప్ గో. నేనైతే మా మమ్మీతో వచ్చాను. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. నేను ఫస్ట్ టైం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నా. సెకండ్ టైం అయితే నేను ఇప్పుడు చిన్నప్పుడు ట్రావెల్ చేసా. ఇప్పుడు సెకండ్ టైం నేను ట్రావెల్ చేయబోతున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బై గైస్. గైస్, 2 ఏసీవి 3 ఏసీవి ఒకేలా ఉన్నాయి, కానీ 2 ఏసీకి కర్టెన్స్ ఇచ్చారు. గైస్, నేను ట్రైన్ అంతా చూసా. సో 2 టైర్ ఏసీకి 3 టైర్ ఏసీకి ఓన్లీ సీట్స్ డిఫరెంట్ ఉంటాయి. అక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. 2 టైర్కి కర్టెన్స్ ఇస్తారు, 3 టైర్కి కర్టెన్స్ ఉండవు, అంతే డిఫరెన్స్. ఇంకా ఫస్ట్ క్లాస్ అయితే చూసుకోండి మీరు. దీనికి ప్రైవసీ కోసం కొంచెం డోర్స్ అయితే ఇచ్చారు. ఇది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది గైస్. అసలు ఓన్లీ 2 బెడ్స్ ఉంటాయి, ఇంకా షెల్ఫ్స్, కబోర్డ్స్ అలాంటివి ఇస్తారు. ఇదైతే 2 ఏసీది గైస్. అసలు ఫర్మాట్ వర్క్ షాప్ ఇంకా గ్యాస్ట్రోఎంట్రాలజీ వర్క్ షాప్ 2 days ఉంది. సో ఐ విల్ షో యూ సమ్ క్లిప్స్ ఆఫ్ దెమ్. అండ్ ప్లీజ్ whoever watching this, please like, share and subscribe. అండ్ వర్క్ షాప్స్ గురించి కూడా నేను కొంచెం అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ దెమ్. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ గైస్. అండ్ మద్రాస్ లో ప్లేసెస్ కూడా విజిట్ చేసి ఐ విల్ షో యూ గైస్ ఇన్ మై బ్లాగ్. సో స్టే ట్యూన్. బాయ్. గైస్, మద్రాస్ అయితే వచ్చేసింది. ఐ విల్ షో యూ. సర్ప్రైజింగ్లీ నాకు ఎలానో నిద్ర పట్టింది గైస్. నార్మల్ డేస్లో అయితే నిద్ర పట్టదు, కానీ రైల్వే స్టేషన్లో ట్రైన్లో నిద్ర వచ్చింది. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్. చెన్నై రైల్వే స్టేషన్ చూడండి గైస్, చాలా పెద్ద ఉంది. క్లోదింగ్ షాప్స్ నుండి ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి గైస్. చెన్నై మొత్తం తిరగని అవసరం లేదేమో. అక్కడ నుంచి మేము ఊబర్ చేసుకొని వి వెంట్ టు అవర్ హోటల్. ఈరోజు day 1 డర్మాట్ వర్క్ షాప్. సో మాకు రిపోర్టింగ్ టైం అయితే 7:30కి ఇచ్చారు. మేము వచ్చేసరికి 7 అయ్యింది హోటల్కి. సో 7 to 7:30 ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫాస్ట్గా ఎట్లనో అట్లా వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి అతి కష్టంగా మేము హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయాం. ఎంట్రీ అయితే ఇలా ఉంది గైస్, మీరు చూసుకోవచ్చు. స్టూడెంట్స్ ఇంకా ఎవరు రాలేరు. సో 8:30కి మళ్ళీ రమ్మన్నారు కాబట్టి మేము వెళ్ళి ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చేసరికి క్లాస్ స్టార్ట్ అయిపోయింది. వెళ్ళగానే దే గేవ్ us 1 file. ఆ ఫైల్లో ఒక నోట్స్, ఒక పెన్, ఇంకా 1 ID ఇచ్చారు, ఐడి కార్డు. దాని తర్వాత ఐ గాట్ అ న్యూ ఫ్రెండ్ దేర్. తన పేరు సెరీన్ ఆంటో లెస్లీ. షార్ట్ స్పాన్ లో మంచి ఫ్రెండ్ అయింది తను.
అండ్ ఐ హోప్ షీఈస్ వాచింగ్ మై బ్లాగ్ రైట్ నౌ. 1 అయిపోయింది, సో మా వర్క్ షాప్ కూడా అయిపోయింది. సో మేము అమ్మన్ మెస్కి అయితే వెళ్ళాం. అమ్మన్ మెస్లో వి ఏట్ మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై. అక్కడ నుంచి వి కేమ్ బ్యాక్ టు అవర్ హోటల్ రూమ్. సో ఇదే మా 2 days హోటల్ రూమ్ అన్నమాట. ఇప్పుడు మనకి హాఫ్ డే బాకీ ఉంది కాబట్టి వి విల్ గో సమ్వేర్. ఐ క్విక్లీ గాట్ రెడీ అండ్ త్వరగా ఆటో అయితే బుక్ చేసుకున్నా. మెరీనా బీచ్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో వీఆర్ గోయింగ్ టు మెరీనా బీచ్. ఇట్స్ అరౌండ్ 6:30 గైస్. హాయ్ మమ్మీ. హాయ్ Guys, these are the streets of Chennai. మెరీనా బీచ్ పక్కన కరుణానిధి మెమోరియల్ ఉంది, ఎంజిఆర్ మెమోరియల్ ఉంది, అంటే జయలలిత గారి మెమోరియల్. సో షీ ఈజ్ ఫార్మర్ సీఎం అన్నమాట. దాన్నే అన్నా మెమోరియల్ అని అనేసి కూడా అంటాము. ఇక్కడ సిఎన్ అన్నాదురై సమాధి కూడా ఉంది. హీ వాజ్ ఆల్సో ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అండ్ ఫౌండర్ ఆఫ్ డిఎంకే. పీపుల్ కాల్ దిస్ ప్లేస్ అన్నా స్క్వేర్ అందుకే. సో ఫేమస్ మెమోరియల్స్ ఉన్నాయన్నమాట మెరీనా బీచ్ కదా. యాక్చువల్లీ మేము ఆ గేట్స్, ఆ వైట్ మార్బుల్స్ ఇవన్నీ చూసి మేము అదే మెరీనా బీచ్ అనుకొని లోపల దాకా వెళ్ళేసి ఆ సమాధీస్ చూసి అరే వీ కేమ్ టు రాంగ్ ప్లేస్ అని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇది మన యాక్చువల్ ఎంట్రన్స్ ఆఫ్ మెరీనా బీచ్. సో ఫస్ట్ నుంచే మొత్తం కింద శాండ్ ఉంది కాబట్టి వాకింగ్ చాలా ఇబ్బంది అయింది. లోపలికి ఒక 5 minutes వాక్ చేయాలి గైస్. 5 minutes వాక్ చేసి యూ విల్ గెట్ బీచ్ దేర్. అట్లా వెళ్ళంగానే బీచ్ అయితే ఉండదు, యూ షుడ్ వాక్ ఫ్రమ్ దేర్. ఇక్కడ నా బ్యాడ్ లక్ ఏంటిదంటే నా మైక్ ఛార్జింగ్ అయిపోయింది, నేను చూసుకోలేను. సో ఐ డోంట్ నో వాట్ ఐ వాజ్ స్పీకింగ్ అబౌట్. కానీ అక్కడ వెళ్తుంటే ఒక చిన్న పాప షీ సెడ్ దట్ వాక్ చేయాలి 10 minutes వాక్ చేయాలి ఇక్కడ నుంచి అని చెప్పింది. సో శాండ్ చూసుకొని గైస్ అసలు వాక్ చేయడం చాలా ఇబ్బంది అయింది అటు నుంచి. మీరు కనుక చెన్నైకి వస్తే ఫస్ట్ విజిట్ చేసేది అయితే మెరీనా బీచ్ అయి ఉండాలి గైస్, ఎందుకంటే ఇది 2nd longest బీచ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ బాతింగ్, స్విమ్మింగ్ అంతా లీగల్లీ ప్రొహిబిటెడ్ అన్నమాట బికాస్ ఆఫ్ ద డేంజర్స్. ఈ బీచ్ చాలా మంది టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసుకుంది. నాకు బీచెస్ ని నైట్ టైమ్స్ లో కానీ ఈవినింగ్ టైమ్స్ లో డార్క్ ఉన్న టైమ్స్ లో చూస్తే చాలా భయం అవుతుంది గైస్. హూఎవర్ హ్యావ్ దట్ సేమ్ ఫోబియా ప్లీజ్ కమెంట్ డౌన్. బట్ నైట్ టైమ్స్ లోనే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది బీచ్ అయితే. సో మాకు ఇదే టైంలో చాలా ఫ్రీ టైం దొరికింది కాబట్టి వి ఎంజాయ్డ్ దట్ మూమెంట్. ఎంత పీస్ఫుల్ ఉంటాయంటే గైస్, హాఫ్ అన్ అవర్ ఉన్నట్టున్నాం, 1/2 hour to 45 minutes ఉన్నట్టున్నాం అక్కడ. ఇట్ వాజ్ సో మచ్ కోల్డ్, ఇంకా చాలా గాలి వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది నా లైఫ్ టైంలో వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ మై మామ్. రైట్ నౌ నేను టీ నగర్కి అయితే వెళ్తున్నాను. టీ నగర్కి వెళ్తున్నాను వచ్చి అనుకున్నాను మళ్ళీ. గైస్ మేము మెరీనా బీచ్ నుండి టీ నగర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాను. వాట్ ఈస్ దిస్? పెళ్ళి ఓకే 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 వావ్. గైస్ మేము టీ నగర్కి అయితే వచ్చేసాం. టీ నగర్ అంటే త్యాగరయ్య నగర్ గైస్. ఇది ఒక పెద్ద కమర్షియల్ ప్లేస్ గైస్. అసలు నేనైతే పాండీ బజార్కి అయితే వచ్చేసిన. ఇక్కడ ఫుల్ స్ట్రీట్ షాపింగ్, ఫుల్ స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉన్నాయన్నమాట. స్ట్రీట్ షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మంచిగా షాపింగ్ చేసి స్ట్రీట్ ఫుడ్ తినేసి అయితే వెళ్ళొచ్చు.
Look at this. So beautiful. Wow. No? Mummy? ఇది చూడు సూపర్. ఇంకో ఇష్టం. ఇక్కడ చెన్నైలో AB2 రెస్టారెంట్ ఉంటుంది గాయస్. అసలు ఆనంద భవన్ అంటారు దీన్ని. ఇట్ ఈస్ సో గుడ్. అసలు స్వీట్స్ అయితే యూ షుడ్ ట్రై మైసూర్ పాక్ హియర్. మీరు పెద్ద ఫ్యాన్ అయిపోతారు. నేను ఫ్యూచర్ వీడియోస్లో నేను ఇక్కడ థాలీ తిన్నాను, మినీ వెజ్ థాలీ. ఐ విల్ షో యూ. ఇట్ ఇస్ సో గుడ్ హియర్. అండ్ ఇక్కడ ప్రతి స్ట్రీట్ లో పూలు అమ్మే వాళ్ళు అయితే ఉంటారు. సో అలా వాక్ చేసుకుంటూ వి కేమ్ హియర్ టు డ్రింక్ సమ్ జ్యూస్. సో నా ఫేవరెట్ జ్యూస్ గ్రేప్ జ్యూస్. సో అలా మా మమ్మీకి కూడా గ్రేప్ జ్యూస్ తీసుకున్నా. ఇంకా వచ్చేటప్పుడు దోశ సాంబార్ తింటుండే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Day 1 in Madras is finished. Wait for Day 2. Day 2లో మేము ఎక్కడెక్కడికి వెళ్తామో, నా గ్యాస్ట్రోఎంట్రాలజీ వర్క్షాప్ ఎలా అవుతుందో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. స్టే ట్యూన్.